హాయ్ అండి అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా ప్రీవియస్ 3 వీడియోస్లో అవార్డ్ ఫంక్షన్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. ఎవరైనా ఆ వ్లాగ్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేసేయండి. ఈ వ్లాగ్ రూపంలో హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు మా ఫ్లైట్ జర్నీ ఎలా జరిగింది, ఫ్లైట్లో పిల్లలతో వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇంకా చాలా కబుర్లు మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, బేబీ కేర్ వీడియోస్, మదర్ కేర్ వీడియోస్, బేబీ ఫుడ్ రెసిపీస్, ఇలానే చాలా వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అవన్నీ మీరు చూడాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి. ఎయిర్పోర్ట్కి అయితే మేము రీచ్ అయిపోయాము. బోర్డింగ్ పాస్ కూడా తీసేసుకొని లగేజ్ని మేము సపరేట్గా పంపించేసి మాతో పాటు క్యారీ చేసిన బ్యాగ్స్ మేము క్యారీ చేసేసామన్నమాట. మా పాపకైతే ఇదే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. దానికి ఊహ తెలిసినప్పటి నుంచి ఫ్లైట్ ఎక్కడ కనిపిస్తే సౌండ్ చిన్నగా వినిపించినా చాలు వెంటనే పరిగెట్టి వెళ్ళి బాయ్ చెప్పేస్తూ ఉంటుంది అనమాట. ఫ్లైట్కి సంబంధించి ఇప్పటికొచ్చి నాకు చాలా క్వశ్చన్స్ అడిగింది. అది ఎంత పెద్ద సైజు ఉంటుంది, ఎలా ఎగురుతుంది, ఎగిరినప్పుడు సౌండ్ ఎలా వస్తుంది, మబ్బులు మనం చేతితో పట్టుకోవచ్చా, అవి చల్లగా ఉంటాయా, వేడిగా ఉంటాయా, పైకి వెళ్ళినప్పుడు మనకి కింద నుంచి అందరూ కనిపిస్తారా, ఇలా చాలా క్వశ్చన్స్ అడిగింది. సో నాకు కూడా చిన్నప్పటి నుంచి ఫ్లైట్ ఎక్కాలని ఉండేది. బట్ మాకున్న ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల మా డాడీని అడిగాను కానీ అప్పుడు కుదరలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా మా హస్బెండ్ని అడిగాను, బట్ ఆయన బిజీ వల్ల ఫ్లైట్లో ఎప్పుడు నన్ను తీసుకెళ్ళలేదు. మా పాప అడిగిన కోరికను నేను ఎలాగైనా నెరవేర్చాలని చెప్పి ఫ్లైట్లో తీసుకెళ్ళడం జరిగిందనమాట. నాలాగా మా పాప కూడా అరే నేను వెళ్ళలేదు, ఈ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అని చెప్పి తను అనుకోకుండా ఉండటం కోసం ఫ్లైట్ జర్నీ చేసేసాము. లోపలికి ఎంటర్ అయ్యాక హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ కాబట్టి చాలా హైజీనిక్గా, చాలా కలర్ఫుల్గా, యాంబియన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది కదా. సో లోపలికి వెళ్ళాక మా పాపకు సంబంధించి ఎలాంటి కేర్ తీసుకున్నానో మరిన్ని విషయాలు షేర్ చేసేస్తాను. అంతకన్నా ముందు జనరల్గా పిల్లల కోసం మనం ఏ డైపర్స్ యూజ్ చేసినా ర్యాషెస్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. సో ర్యాష్ ఫ్రీగా ఉండి బేబీకి స్కిన్ ఫ్రెండ్లీగా ఉండే లెవలప్ వారి సుప్రీం డైపర్స్ నేనైతే మీ అందరి కోసం హైగా రికమెండ్ చేస్తాను. ఈ డైపర్స్ మనం న్యూ బార్న్ నుంచి అప్ టు 17 kgs వెయిట్ వరకు యూజ్ చేసుకోవచ్చు. స్పెషల్గా ఇందులో మనకి అలోవెరా లోషన్ అనేది ఉంటుందన్నమాట. సో దట్ అది పిల్లలకి డైపర్ వేసేటప్పుడు ఎటువంటి ర్యాష్ రాకుండా ఒక సుపీరియర్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో ఇరిటేషన్ కానీ, ఇచ్చింగ్ కానీ అవేవి రాకుండా పిల్లలకి స్కిన్కి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. స్పెషల్గా 5 లేయర్ సూపర్ లైట్ కోర్ అనేది ఉంటుందండి. సో లీకేజ్ అయ్యే టెన్షన్ అనేది మనకి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 360 degreesలో మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం లోపల యూస్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా సూపరీ సాఫ్ట్ స్మూత్ కాటన్ ఉంటుందండి. ఈ యొక్క డైపర్స్ కూడా చాలా బ్రీతబుల్గా ఉంటాయి. అబ్జార్బెన్సీ కూడా చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఒకవేళ లిక్విడ్ కనుక దీని మీద పడితే చాలా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో అబ్జార్బెన్స్ కెపాసిటీ బాగుంటుంది, లీక్ ప్రూఫ్గా ఉంటుంది. నైట్ టైం వేసినా సరే మనకి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్మూత్ సాఫ్ట్ కాటన్తో డిజైన్ చేశారు కాబట్టి లోపల ఎటువంటి కెమికల్ జెల్స్ కానీ యూజ్ చేయలేదు. సో మనం సేఫ్గా మన బేబీకి అప్ టు న్యూ బార్న్ నుంచి వాళ్ళ యొక్క స్కిన్కి ఎటువంటి ఇచ్చింగ్ ఇరిటేషన్ రాకుండా ఇక్కడ డైపర్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ప్యాంట్ స్టైల్ ఉంటాయండి, కంప్లీట్గా ఎలాస్టిక్ అనేది ఉంటుంది. ఇందులో యూజ్ చేసిన ఎలాస్టిసిటీ కూడా చాలా బాగుంది, బాగా స్ట్రెచ్ అవుతున్నాయి. లెగ్స్ దగ్గర కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంది కాబట్టి లీక్ ప్రూఫ్గా ఉంటాయి. అట్ ది సేమ్ టైం బేబీ స్కిన్కి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. దీనిలో ఉన్న మరొక 2 స్పెషాలిటీస్ ఏంటంటే డిటాచబుల్ టేప్తో పాటు వస్తుంది. సో వన్స్ యూస్ చేసేసాక టేప్ని మనం ఇలా చుట్టేసి ఈజీగా త్రో చేయడానికి బాగుంటుంది. అలాగే ఇది మనకి వెట్ ఇండికేషన్తో పాటు వస్తుంది కాబట్టి డైపర్ ఫిల్ అయిందా లేదా అని చెప్పి మనకి ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మార్కెట్లో దొరికే కెమికల్స్తో కూడిన డైపర్స్ కన్నా ఇటువంటి డైపర్స్ని కనుక మనం యూజ్ చేస్తే పిల్లలకి ఎటువంటి ర్యాష్ రాదు, స్కిన్ కూడా చాలా బ్రీతబుల్గా కంఫర్టబుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం 360 degrees ప్రొటెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి లీకేజ్ అయ్యే టెన్షన్ అనేది ఉండదు. నైట్ టైం కూడా బేబీకి హ్యాపీగా డైపర్స్ని మనం రోజంతా వేర్ చేయొచ్చు. సో ఈ డైపర్స్లో మనకి సైజ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే మీ యొక్క బేబీ యొక్క వెయిట్ ఆధారంగా ఈ యొక్క డైపర్స్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ డైపర్స్ మనకి లెవలప్ వాల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి, అలాగే అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు కూడా కావాలంటే మీ యొక్క పిల్లల కోసం యూజ్ చేయండి. ఎయిర్పోర్ట్ లోపల అంబియన్స్ అయితే మా పాపకు చాలా బాగా నచ్చింది. అమ్మ ప్రతిసారి ఫ్లైట్లోనే వెళ్దాం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అని చెప్పింది అనమాట. అఫ్కోర్స్ తనకు తెలియదు కదా ఎంత కాస్ట్ అవుతుందో అని చెప్పి. ఫ్లైట్ ఎక్కే ముందు ఖచ్చితంగా మీ పిల్లలకి ఒకసారి వాష్రూమ్కి తీసుకెళ్ళండి. సో దట్ లోపలికి వెళ్ళాక ఎటువంటి ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. అఫ్కోర్స్
ఫ్లైట్లో వాష్రూమ్స్ ఉంటాయి, బట్ ముందుగానే ఒకసారి వాష్రూమ్కి తీసుకెళ్ళాం అనుకోండి ఎక్కాక ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉంటాం. అండ్ ఫ్లైట్లో వామిటింగ్స్ లాంటివి పిల్లలకి అవ్వకుండా ఉండాలంటే ఫ్లైట్ ఎక్కే ముందు అసలు పిల్లలకి ఏమీ ఫీడ్ చేయకండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఎయిర్పోర్ట్లో కేఎఫ్సీ అని చాలా ఫుడ్ ఐటమ్స్ అని మనకు దొరుకుతూ ఉంటాయి కదా, అప్పుడే పెట్టి వెంటనే ఫ్లైట్ ఎక్కిస్తారు. దానివల్ల పిల్లలకి వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో నేను ఏం చేశానంటే వచ్చే ముందే జెస్సీకి కంప్లీట్గా ఫుడ్ని పెట్టేశాను. సో ఆల్మోస్ట్ మనకు రీచ్ అవ్వడానికి 1 అవర్ టైం పట్టింది, లోపలకు 1 అవర్ స్పెండ్ చేసేసాము. ఇక్కడైతే ఏమీ ఫుడ్ పెట్టలేదు కాబట్టి తనకి ఎలాంటి వామిటింగ్ సెన్సేషన్ లాంటివి రాలేదు. సో ఇది ఒక చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ఫ్లైట్కి అనౌన్స్మెంట్ వచ్చేసింది. సో లోపలికి వెళ్ళడానికి వెళ్తున్నాం అనమాట. బయట నుంచి చూపించాను, ఇలా ఉంటుంది ఫ్లైట్, బయట నుంచి ఇంత సైజులో ఉంటుంది, లోపలికి ఇలా వెళ్ళాలని చెప్పి తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకదాని తర్వాత ఒక స్టెప్ తనకి చెప్తూనే ఉన్నాను. స్పెసిఫిక్గా మీరు పిల్లలతో ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇయర్ ప్లగ్స్ని క్యారీ చేయండి. ఇయర్ ప్లగ్స్ అంటే ఇట్లా ఉంటాయండి, ఇవి మనకి అమెజాన్లో ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి, లింక్ ఆన్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇవి పిల్లలకి చెవులో పెట్టడం వల్ల ఫ్లైట్ పైకి వెళ్ళే కొద్దీ మనకి ఇయర్స్ బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా, పెద్దవాళ్ళమైనా చిన్నపిల్లలైనా ఇయర్ పెయిన్ రాకుండా ఉండాలి, ఇయర్స్ బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే ఇవి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఫ్లైట్లోనే కాదండి, ఇవి కొంతమంది పడుకునేటప్పుడు ఊరికే లేచిపోతూ ఉంటారు చిన్న చిన్న సౌండ్స్ కూడా. అటువంటప్పుడు బయట ఏదైనా ఎన్వైరన్మెంట్ డిస్టర్బెన్స్గా ఉంది, మీరు ట్రావెలింగ్ పర్పస్లో వెళ్ళేటప్పుడు మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండాలి అంటే ఇయర్ ప్లగ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. అక్కడికి వెళ్ళి మా సీట్ ఎక్కడుందో అక్కడ కూర్చున్నాం అనమాట. పాపకు విండో సీట్ ఇచ్చేసి నేను పక్కన కూర్చున్నాను, ఎందుకంటే విండో సీట్ తన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, అన్నీ చూడాలని చెప్పి. లోపలికి వెళ్ళాక తనకి అంత క్లియర్గా కనిపించడం కోసం నా ఫోన్ అక్కడ హ్యాంగ్ చేశానండి. నా ఫోన్కి బ్యాక్ సైడ్ రింగ్ ఉంటుందన్నమాట. ఆ రింగ్ని మనం అక్కడ హ్యాంగ్ చేస్తే మనం ఇంకా చేతితో పట్టుకొని షూట్ చేయాల్సిన పని లేదు, చేయి నొప్పి కూడా ఉండదు, అదే కంప్లీట్గా షూట్ చేసేస్తుంది. మరి చిన్నపిల్లలతో వెళ్తున్నారు అనుకోండి, ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇయర్ పెయిన్స్ రాకుండా ఉండాలంటే మరొక టిప్ ఏంటంటే ముఖ్యంగా పిల్లలకి ఫీడింగ్ ఇవ్వండి. చిన్నపిల్లలకి అనుకోండి, ఫీడింగ్ ఇస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు మింగుతూ ఉంటారు కదా, సో దట్ ఇయర్స్ అనేవి ఓపెన్ అప్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే పెద్ద పిల్లలకి అనుకోండి, వాటర్ కంటిన్యూస్గా ఇస్తూనే ఉండండి, అంటే ఒక 10 మినిట్స్కి ఒకసారి వాటర్ ఇస్తూనే ఉండండి. మీతో పాటు వాటర్ క్యారీ చేస్తే ఓకే, లేకపోతే ఫ్లైట్లో మీరు అడిగితే వాటర్ ఇస్తారు, హాట్ వాటర్ ఇస్తారు, లేదంటే నార్మల్ వాటర్ అయినా ఇస్తారు. సో నేను హాట్ వాటర్ తెప్పించాను, నాతో పాటు నార్మల్ వాటర్ తీసుకెళ్ళాను కాబట్టి హాట్ వాటర్ అడిగాను. సో 2 సార్లు వాటర్ తాగించాను. సో ఎక్కువగా హైడ్రేట్ అవుతూ, ఎక్కువగా వాటర్ తాగినప్పుడు మనం గుటకేస్తూ ఉంటాం కదా, మింగుతూ ఉంటాం కదా, దానివల్ల ఇయర్స్ అనేవి ఓపెన్ అప్ అవుతాయి అన్నమాట. ఇది ఒక టిప్. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు, అంటే ఫ్లైట్ వెళ్తున్నప్పుడే ఒక్కసారి కొంచెం అలా జర్కిస్తుంది అనమాట. అప్పుడే కొంచెం పిల్లల్ని స్ట్రాంగ్గా పట్టుకొని ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది, ఇప్పుడు కొంచెం షివరింగ్గా అనిపిస్తుంది, కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పి మనం పక్క నుంచి ధైర్యం చెప్పాలి. సో దట్ వాళ్ళకి ముందుగానే వాళ్ళ మైండ్ ప్రిపేర్ అయి ఉంటుంది కాబట్టి కంగారు పడరు. సో ఇలా ఫ్లైట్ ఇలా వెళ్తూ ఉంటుంది కానీ లోపల ఎయిర్ హోస్టెస్ అనుకోకుండా మనం పడిపోతే ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి టిప్స్ పాటించాలి, ఎలాంటి ట్రిక్స్ పాటించాలి అని చెప్పి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ మా పాపకైతే కొత్తగా అనిపించాయి. వాళ్ళు అక్కడ ఇంగ్లీష్ హిందీలో చెప్తుంటే నేను తనకి ట్రాన్స్లేట్ చేసి తెలుగులో చెప్తున్నాను ఇలా టిప్స్ పాటించాలని చెప్పి. అండ్ చెవులు నొప్పి రాకుండా ఉండాలంటే నెక్స్ట్ పాటించాల్సిన టిప్ ఏంటంటే చూయింగ్ గమ్స్ అనేవి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయండి. జనరల్గా నేను అసలు చూయింగ్ గమ్స్ తిన్ను, మా పాప కూడా చూయింగ్ గమ్స్ ఇవ్వను, బట్ స్పెషల్గా ఫ్లైట్లో అయితే తప్పదు కాబట్టి ఒక చూయింగ్ గమ్ ఇచ్చాను. తనకి ఇదే ఫస్ట్ టైం చూయింగ్ గమ్ తినడం. చూయింగ్ గమ్స్ ఏంటంటే మనం నవ్వులుతూ మింగుతూ ఉంటాం కదా జ్యూసెస్ని, అప్పుడు ఇయర్స్ అనేవి ఓపెన్ అప్ అవుతాయి అన్నమాట. ఏదో విధంగా మనం గుట్టక వేస్తూ మింగుతూ ఉన్నప్పుడు ఇయర్స్ అనేవి క్లోజ్ అవ్వకుండా ఓపెన్ అప్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇయర్స్ క్లోజ్ అయిపోయి అప్పుడే మనకి బాగా పెయిన్ వస్తుంది, అది కూడా మనం మిడిల్గా ఉన్నప్పుడే, దిగేటప్పుడు మనకి అంతలా అనిపించదు. సో నేనైతే ఈ టిప్స్ అన్నీ మా అమ్మాయి కోసం ఫాలో అయ్యాను కాబట్టి అసలు దానికి ఇయర్ పెయినే రాలేదు. తను చాలా బాగా ఫ్లైట్ జర్నీని ఎంజాయ్ చేసిందండి. ముందుకు వెళ్తుంటే మబ్బులు దగ్గరకు వస్తున్నట్టు ఇంకా క్లియర్గా మనకి వ్యూ ఉంటుంది కదా, బాగా మబ్బుల్లోకి వెళ్తాం కదా, ఆ మూమెంట్ అయితే తనకి చాలా బాగా నచ్చిందనమాట. అమ్మ చిన్న చిన్నగా ఉన్నాయి, దూదలా ఉన్నాయి, పట్టుకోవాలనిపిస్తుంది అని చెప్పి తను చాలా ఎక్సైట్మెంట్గా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నేను కూడా ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు సేమ్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యానండి. దీన్ని అవుతుండగానే తనకి బోర్ కొట్టకుండా ఉండడం కోసం, తనని ఎంగేజ్ చేయడం కోసం ముందుగానే కొన్ని వీడియోస్ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. జనరల్గా మనకి ఫ్లైట్లో సిగ్నల్ అనేది ఉండదు కాబట్టి పిల్లలు ఊరికే బోర్ ఫీల్ అయిపోతూ ఉంటారు. సో అందుకనే మీరు వెళ్ళేటప్పుడు పిల్లలు రెగ్యులర్గా చూసే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే అక్కడ మీకు ఇబ్బంది అవ్వకుండా ఉంటుందన్నమాట.
అలాగే కొంచెం సేపు తను నేను ఎంగేజ్ చేయగలిగాను. ఇంకా మీరు ఎక్కువగా దూరం ట్రావెల్ చేస్తారనుకోండి, కలర్స్, పెయింటింగ్స్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న గేమ్స్ అలాంటివి ఏమైనా మీరు పట్టుకెళ్ళారనుకోండి, అప్పుడు కూడా పిల్లలు ఎంగేజ్ అవుతూ ఉంటారు. బట్ నేను ట్రావెల్ చేసింది 1 అవరే కాబట్టి నాకు అంత ఇబ్బంది అనిపించలేదు. ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు నాకు నచ్చిన ద బెస్ట్ మూమెంట్ ఏంటంటే, వైజాగ్ వస్తుంటే కింద మనకి బీచ్ ఉంటుంది, ఫుల్ ఆఫ్ వాటర్, మనం ఎయిర్లో ఉంటాము. ఎంత బాగుంటుందో ఎక్స్పీరియన్స్. అలా బీచ్ పైనుంచి వెళ్తుంటే, మనం వాటర్ పైనుంచి అలా గాల్లో వెళ్తుంటే అసలు మాటల్లో చెప్పలేనిది. సో వైజాగ్లో ల్యాండ్ అయ్యే వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ బాగా ఉంటుంది. మీలో ఎవరికైనా ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు కమెంట్ చేసేయండి. నాకు ఆ పార్ట్ అంటే చాలా ఇష్టం. అలా చూస్తూనే ఉండిపోతూ ఉంటాను అనమాట. అలా బీచ్ పైనుంచి కింద వాటర్, అలా పైనుంచి ఫ్లైట్ వెళ్తూ ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్క మూమెంట్ని ఫీల్ అవ్వుతూ మొత్తానికైతే సేఫ్గా వైజాగ్ అయితే ల్యాండ్ అయిపోయామండి. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ మీరు ఫ్లైట్లో పిల్లలతో పాటు వెళ్ళేటప్పుడు పాటించారనుకోండి, వాళ్ళకి ఇయర్ పెయిన్స్ రాకుండా, వామిటింగ్స్ అవ్వకుండా, తలనొప్పి రాకుండా వాళ్ళు మనం కేర్ తీసుకోవచ్చు. సో ఇన్ ఫ్యూచర్లో పాప పెద్ద అయ్యాక ఈ వీడియో చూస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మనం ఎంత కష్టపడినా ఏం చేసినా ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే పిల్లల హ్యాపీనెస్ కోసమే చేస్తాం. మరి మీరేమంటారో నాకు కమెంట్ చేసేయండి. వీడియోని ఓపిక్గా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్తో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.